మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆ రేఖల కింద దాచి మరొక రోజు ఆయన సదురు గడపడానికి ఆయన సమయం ఇచ్చాడు. అందుని బట్టి ఇచ్చిన ప్రార్థన చేసుకుని వాక్య భాగాల్లోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు అని దేవ మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల మహాదేవుడ, గొప్పవాడ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, సర్వశక్తి మంత్రి, సర్వాధికారి మీకు స్తోత్రం నాయన. ప్రభువా అధికార సమయ పాదాల చెంది కోసం ప్రభువా మీ కృపతో జ్ఞాపకం చేసుకుని దయతో జ్ఞాపకం చేసుకుని మీ మహిమతో నింపడి వదిలించని సహాయం నడిపించి ప్రభువా తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తుంది ఆయన. అయా తండ్రి నాన్న కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి జ్ఞానంతో నింపమని వినిస్తున్న ప్రతి బిడ్డను కూడా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించండి. ఏసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ నిన్నటి దినాన రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము. మోయాబీలు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతలను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మెలకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠం కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయిచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేశాను. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటూ ఉన్నాడు కదా, దావీదు వలె సొలొమోను లేడు. దావీదుని బట్టి సొలొమోనుకి దేవుడు రాజ్యాన్ని అప్పగించాడు. దావీదుని బట్టి సొలొమోనుకి సింహాసనాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే దావీదుని బట్టి సొలొమోన్ని దేవుడు ఆశ్రయించాడు. ఆశ్రయించిన తర్వాత సొలొమోను దావీదులాగా జీవించడం అనేది లేదు. ఒకసారి మనం చూసినట్టయితే దావీదు అవసాన కాలమందు తన జీవితంలో ఒక్కసారి పాపం చేశాడు. అది బెత్షెబాతో చేసిన ఆ తప్పు, ఆ పాపం. ఆ తర్వాత తన కొంతకాలం గడిచేటప్పటికి స్త్రీల మీద మోహం అనేది మొత్తం పోయింది. యవ్వన స్త్రీని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యవ్వన స్త్రీని ఒక తీసుకొచ్చినప్పుడు కూడా ఆమెను కూడలేదు అని రాయబడి ఉంది. అంటే అటువంటి అసలు ఆ దృష్టి అనేది పోయింది. నేను దేవుని దృష్టికి నేను పాపం చేశాను, దేవుని దృష్టిలో నేను ఉన్నతంగా ఉండాలి, దేవుని మెప్పు పొందే వాళ్ళగా ఉండాలి, దేవుని యొక్క ఆశ కలిగిన వాడిగా ఉండాలి తప్ప లోకము కాదు, లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమని దావీదు తన జీవితాన్ని, తన ఘటమును ఎంతో కాచుకున్నాడు. ఎంతో ఆత్మ సంబంధంగా దావీదు ఉన్నాడు. కానీ సొలొమోను దగ్గరికి వచ్చినప్పటికీ ఏ దేవత ఏ జనుల మధ్యలో అయితే మోయాబీలు కానీ, ఏదోమీయులు కానీ, అమ్మోనీయులు కానీ, సీదులు కానీ, హిత్తీలు కానీ వీళ్ళందరినీ కూడా తోలివేయమని చెప్పేసి వాళ్ళందరి రాజ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళందరూ చేసిన పనిని బట్టే దేవునికి మహిమ చెల్లించకుండా వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ వారి దేవతలు ఆరాధిస్తూ ఉండగా వారి తోలేసి దేవుడు కనాను దేశాన్ని ఈ ప్రజలకు ఇచ్చాడు. ఈ ప్రజలు కనాను దేశం ఇస్తే కనాను దేశంలో దేవుని మహిమ పరచాలి, దేవుని యొక్క గుణగణాలని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ప్రేమను పంచేవారిగా వీరి యొక్క భక్తి జీవితాన్ని చూసి వారందరూ కూడా మారి దేవుని ఎరగాలని చెప్పి దేవుని ఆశపడితే వీరేం చేశారంటే వీళ్ళు వాళ్ళను చూసి వారిలాగా భక్తి చేయడం అని మొదలుపెట్టి వారి దేవతలతో తిరిగి వారి ఉద్దేశాల ప్రకారం ఆ దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ పని చేయడం మొదలుపెట్టారు. చూడండి, వారి దేవతలకు వారు పసిపిల్లల్ని బలిచ్చేవాళ్ళు.
నిప్పుల మీద కాల్ చేసేవాళ్ళు, అగ్నిగుండంలో పడేసేవాళ్ళు. అలాగా వాళ్ళు చేస్తా ఉంటే అది వద్దు అని చెప్పి ఇస్సాకు దగ్గరే నేను బలి కోరేవాడిని కాదు అని చెప్పి నిరూపించాడు ఆయన. ఆ తర్వాత ఎక్కడ కూడా బలి అనేది కోరలా. కానీ ఇప్పుడు సొలొమోను చేసిన ఈ పని, ఆ దేవతలకు అక్కడ బలిపీఠాలు కట్టించి అదంతా కూడా అక్కడ ఒక గుళ్ళు కట్టించి చేసినప్పుడు దావీదు లాగా సొలొమోను దేవుని మెప్పించలేకపోయాడు. ఎంతమంది 700 మంది భార్యని 300 ఉపపత్నులు చేసుకొని వారి మీద మోహించి కామాతురత గలవాడే వారి తట్టు తిరిగి వారిని మెప్పించడం కోసం, వారిని ఆనందింప చేయడం కోసం వాళ్ళు వారి కోసం అని చెప్పేసి వారి దేవతలు వాళ్ళు ఆరాధించుకోవడం కోసం అని చెప్పి తన భార్యలకి గుళ్ళు కట్టించాడంట. తన భార్యల కోసం కట్టిస్తే జనులందరూ కూడా రాజు ఇంటి వారు ఏం చేస్తే జనులందరూ కూడా అదే చేస్తారు. రాజు ఇంటి వారు ఎలా బ్రతికే జనులు కూడా అలాగే బ్రతుకుతారు. అలాంటి బ్రతికే అలాంటి జీవితమే వారు కూడా జీవించి దేవుని దృష్టికి పాపులుగా నిలిచిపోయారు. దేవుడు కోరినట్టుగా వారు ఉండలేని పరిస్థితుల్లోనికి వచ్చేశారు. తర్వాత 9వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతల తట్టు వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయిను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను నా కట్టడను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిత్యముగా దాన్ని తీసివేసి నీ దాసునికిచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలోండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేతును. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తము ఒక్క గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను అని. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడండి, దేవుడు 2 మార్లు ఆయన దర్శించాడు. అంతకుముందు 2 మార్లు దర్శించినప్పుడు ప్రజల క్షేమాన్ని కోరుకున్నాడు, ప్రజలందరూ కూడా దేవుణ్ణి అడిగాడు. ఇప్పుడు 2 మార్లు దర్శించినప్పుడు తన భార్యల క్షేమాన్ని కోరుకున్నాడు, తన భార్యల సుఖాన్ని కోరుకున్నాడు, భార్యల యొక్క ప్రేమను కోరుకున్నాడు తప్ప జనుల క్షేమం వదిలేశాడు. జనులు దారి తప్పిపోతారేమో, జనులు పాడైపోతారేమో, జనులు నాశనం అయిపోతారేమో, వాళ్ళు ఇతర దేవతలు తిరిగి వారి ఇష్టానుసారం అయిపోతారేమో అని చెప్పి ఒక్కరోజు కూడా ఆలోచించకుండా వాళ్ళ భార్యలు మెప్పించే పని మాత్రమే చేశాడు. 2 సార్లు మాట్లాడినా తన హృదయం తన భార్యల తట్టు తిరిగింది తప్ప దేవుని తట్టు తిరగలేదు. దేవుని మెప్పించే పని చేయలేదు. చేయనప్పుడు దేవుడు అంటున్నాడు కదా, దావీదుని బట్టి నీకు రాజ్యం ఇచ్చాను, నిన్ను బట్టి రాజ్యం అంతా కూడా తీసేస్తాను, నీ దాసునికి ఇస్తాను, దగ్గర పనివాడికి నేను ఆ రాజ్యం ఇస్తాను అని చెప్పాడు. అలాగే అయితే నేనైతే దావీదుకి మాట ఇచ్చాను కాబట్టి నీ కుమారుడు కాలంలో తీసేసి నీ కుమారుడికి ఒక్క గోత్రం మాత్రమే నేను అప్పగిస్తాను, మిగతా అన్ని కూడా నేను తీసేస్తాను, నీ దగ్గర ఉంచనని చెప్పేసి దావీదుతో సొలొమోనుతో దేవుడు చెప్పినప్పటికీ కూడా తన హృదయం కఠినమైందే తప్ప దేవుడికి పశ్చాత్తాపడిన సందర్భం అనేది అక్కడ కనబడలేదు. 14వ వచనంలో యెహోవా ఏదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనుకు విరోధంగా రేపెను. అతడు ఏదోము దేశపు రాజ్యవంశస్థుడు. దావీదు ఏదోము దేశం మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళినప్పుడు ఏదోమో దేశమునందున్న మగవారినందరినీ హతము చేశాను. ఏదోములో నున్న మగవారినందరి హతము చేయు వరకు ఇశ్రాయేల్ అందరితో కూడా యోవాబు 6 నెలలు అచ్చట నిలిచాను. అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఏదోమీయులను ఐగుప్తు దేశంలోనికి పారిపోయారు. హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను. వారు మిద్యాను దేశంలో బయలుదేరి పారాను దేశములకు వచ్చి పారాను దేశం నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తు రాజుకు ఫరోను వద్దకును రాగా ఈ రాజు అతనికి ఇల్లు భూమి ఇచ్చి ఆహారం నిర్ణయించాను. హదదు ఫరో దృష్టికి బహుదయ పొందగా తాను పెళ్లి చేసుకున్న రాణి అయిన తఫానేసు సహోదరిని అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. ఈ తఫానేసు యొక్క సహోదరి అతనికి గెనోబతు అను కుమారుడి కనెను. ఫరో ఇంట తహీవెనెసు
వీనికి పాలు విడిచెను గనుక గెనుబతు ఫరో కుటుంబములలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను. అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతి, సైన్యాధిపతి యోవాబు మరణమైన సంగతి ఐగుప్తు దేశమందు హదదు విని, నేను నా స్వదేశమునికి వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా, ఫరో, నీవు నీ స్వదేశమునకు వెళ్ళగోరుటకు నా యుద్ధ నీకేమి తక్కువైనది అని అడిగాను. అందుకు హదదు, తక్కువైనది ఏమీ లేదు, కానీ ఎక్కువైనను ఎలాగైననో నన్ను వెళ్ళనిమ్మని అనెను. మరియు దేవుడు అతని మీదికి ఇల్యాదా కుమారుడైన రేజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు శోభారాజైన హదాదెజరు అను తన యజమానుడి యొద్ద నుండి పారిపోయినవాడు. దావీదు స్వభావాన్ని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన ఒక సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అచ్చటి నివాసం చేసి దమస్కులో రాజాయను. హదదు చేసిన ఈ కీడు గాక సొలొమోను బ్రతికిన దినములన్నయు ఇతడు ఆరాము దేశమునందు ఏలినవాడే ఇశ్రాయేలుకును విరోధి అయి ఉండెను. ఇశ్రాయేలీయందు అసహ్యత గలవాడై ఉండెను. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రామీయుడైన నేబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహ, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదుపురమును కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతని అధికారిగా నియమించెను. అంతటా యెరోబాము యెరూషలేము నుండి వెడలిపోగా షిలోనీయుడగు ప్రవక్తయు అహియా అతని మార్గమందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రమును ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయెను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సీదోనీయుల దేవతలను, కేమోషు అను మోయాబు దేవతలను, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకులు మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు. గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకున్నందున ఇశ్రాయేలు గోత్రంలో నుండి వానికి ఒక గోత్రము ఉండరిత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదును నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను అనుసరించను గనుక దావీదును జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీయు అతనిని అధికారిగా ఉండరెత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చేదను. నా నామము అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారుడికి ఒక గోత్రం ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములు అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించు. నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలు గైకొని నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబంలో శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరుచుదును, కానీ నిత్యము బాధింపను. జరిగిన దానిని విని సొలొమోను యెరోబాము చంపచూడగా యెరోబాము లేచి
ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకు నొద్దకు చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను. సొలొమోను చేసిన ఇతర కార్యముల గురించి, అతడు చేసినదంతటిని గురించి, అతని జ్ఞానముల గురించి, సొలొమోను కార్యముల గురించి గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలు అందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజైను. హల్లెలూయా. సొలొమోను చేసిన ఆ పని దేవుని దృష్టికి చాలా బాధ కలిగించింది. దేవుని దృష్టికి చాలా బాధ కలిగించినప్పుడు అసలు వారు ఆ పని చేస్తున్నారు, వాళ్ళు అలా ఉన్నారనే వాళ్ళందరూ తోలివేసి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు రాజ్యం ఇస్తే సొలొమోను చేతికి వచ్చిన తర్వాత మరలా అదే పని వారు చేసి, అదే విధానం అనేది వారు చేసి దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడు సొలొమోనుని కోపగించి నీ చేతిలోండి రాజ్యాన్ని తీసేస్తాను, కానీ దావీదుని బట్టి మాత్రం నీ కుమారుడికి ఒక రాజ్యం, ఒక గోత్రాన్ని మాత్రం ఇస్తాను. 10 గోత్రాలు తీసేసి ఒక గోత్రం మాత్రం, అంటే 2 గోత్రాలు మాత్రం కలిసి ఉండడానికి దేవుడు అక్కడ నిర్ణయించాడు. ఈ సొలొమోను చేసిన దాన్ని బట్టి ఆయనకి విరోధంగా హదదు అనేవాడిని లేపాడు. ఆయన ఎప్పుడు కూడా గొడవ పడుతూనే ఉంటాడు, ఆయన ఎప్పుడు కూడా విరోధంగానే ఉంటూనే ఉంటాడు. అటువంటి హదదు అనేవాడిని ఒకరిని లేపాడు. అంత మాత్రమే కాదు కానీ ఎల్యాదా కుమారుడైన రేజోను అను ఇంకొకరిని లేపాడు. వీళ్ళు ఎప్పుడు కూడా సొలొమోను మీద యుద్ధం చేయడానికి, సొలొమోను మీద రేపడానికి, సొలొమోను మీద రాజ్యం మీద గొడవలు పడడానికి ఎప్పుడు కూడా వస్తూ ఉంటారు. ఇది మాత్రం కాకుండా దేవుడు నిర్ణయించిన ప్రకారంగా యెరోబాము అనేవాడిని దేవుడు సొలొమోను రాజ్యానికి విరోధంగా లేపాడు. ఈ యెరోబాము సొలొమోను మిల్లో కట్టేటప్పుడు అక్కడ పనివారి మీద, వెట్టి పనివారి మీద, అందరి మీద అధికారిగా ఉండేవాడు. చాలా బలాఢ్యుడు, చాలా చాకచక్యంగా పనిచేస్తే ఆ పనంతరి మీద అధికారిగా ఉండే ఈయన నా వల్ల ఈ మళ్ళీ కట్టబడుతుంది అనుకున్నాడు, ఏమనుకున్నాడు కానీ అక్కడ నుండి పారిపోయి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. దారిలో ఉండగానే దైవ సేవకుడు కనబడి దేవుడు నీకు వాగ్దానం చేశాడు, 10 గోత్రాలు నీకు ఇస్తానంటున్నాడని చెప్పేసి ఆయన కొత్త అంగి ఒకటేసుకుని దాన్ని చించి 10 ముక్కలు తీసి ఆయన చేతికి ఇచ్చి ఒక 2 ముక్కలు మాత్రమే పక్కన పెట్టి, ఈ 2 ముక్కలు కూడా సొలొమోను కుమారుడు రెహబాముకి తన కుమారుడికి ఒక గోత్రం ఇస్తాను, 10 గోత్రాలు కూడా నీ చేతికి ఇస్తాను. నీ చేతికి ఇచ్చినప్పుడు వారందరూ కూడా చక్కగా వారి దేవతలు తిరిగిపోతే వాళ్ళందరూ కూడా దేవుని తట్టులు తిప్పాలని చెప్పేసి యెరోబాముకు చెప్పాడు. దేవుని యొక్క ఉద్దేశంలో ఉండాలి, దేవుని యొక్క కనుదృష్టిలో వాళ్ళు ఉండాలి, దేవుణ్ణి ప్రార్థించేలాగా ఉండాలని చెప్పేసి యెరోబాముకి చెప్పి, యెరోబాముకి 10 రాజ్యాలు కూడా 10 గోత్రాలు వారికి ఇచ్చి నేను రాజుగా అభిషేకిస్తున్నానని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము రాజుగా అయ్యాడు. రెహబాముకి ఒక గోత్రం మాత్రమే ఉంది. దేవుడు నిర్ణయించాడు, మనుషులు పాపము చేస్తే, రాజు పాపం చేస్తే ఆ పరిస్థితి అంతా కూడా తన బిడ్డలకి, తన రాజ్యానికి ఎంత ఇబ్బంది తీసుకొచ్చిందో, ఎంత కష్టం తీసుకొచ్చిందో, ఎంత నాశనం తీసుకొచ్చిందో, ఇదంతా మనం చూస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటంటే దేవుని మనం మెప్పించేలాగానే ఉండాలి, దేవుడు కోరుకున్నట్లుగానే ఉండాలి. ఎక్కడా కూడా ఏ పాపం లేకుండా, ఏ పరిశుద్ధత కలిగి ప్రభువును ఆరాధించేలాగా ఉండాలి తప్ప లోకము తట్టు కానీ, లోక ఆశల తట్టు కానీ, లోకంలో ఉండే విధానాల తట్టు కానీ, లోకంలో పద్ధతుల తట్టు కానీ మనం వెళ్ళక ప్రభు తట్టు మనం తిరిగి ప్రభువును మెప్పించేలాగా ఆయన వాక్యము, జ్ఞానము, ఆయన మనస్సంతా కూడా మనలో నింపుకొని ప్రభువును ఆరాధించేలాగా ఉన్నట్లయితే ప్రభు ఎప్పుడు ఆయన కృప మనకు తోడుగానే ఉంటుంది, ఆయన దయ మనకు తోడుగా ఉంటుంది. దావీదుకు తోడుగా ఉన్నట్టుగా మనకు తోడుగా ఉంటాడు, మోషేకు తోడుగా ఉన్నట్టుగా మనకు తోడుగా ఉంటాడు, యెహోషువకు తోడుగా ఉన్నట్టుగా మనకు తోడుగా ఉండి మన అన్ని విషయాల్లో నడిపిస్తాడు. ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. దేవుడు దీవించి ఆశించును గాక. దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తి మంతుడా, మీకు వందనాలు. ప్రభువా, నా తండ్రి, నా దేవా, మీకు స్తోత్రం. వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశించండి, సహాయం నడిపించిన ఆయన. అయా సొలొమోను వలె ప్రభువా, అయా కామాతురత కలిగిన ఆయన ప్రభువా, ఇతరమైన వారిని ప్రభా తీర్చుకుని కూడా ప్రభువా తండ్రి, మీకు స్తోత్రాలు, మీ కృప, మీ దయ ఉంచిన ఆయన, మీ ఆత్మాభిషేకంతో మీ సహాయం నడిపించి పొందులు చేసి మీరు మహిమ పొందని ప్రభువా తండ్రి, మీకు స్తోత్రం. మిమ్మల్ని మెప్పించేవారుగా నాయన, మీ మాట వినేవారుగా నాయన, మీ మాటకు లోబడే వారికి ఉండాలని సహాయం చేసుకుని పొందులు చేసి మీరు మహిమ పొందని వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.